అప్పుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉన్నావా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించు. ఈ రోజుల్లో అప్పుల్లో ఉన్నావు, తప్పకుండా దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. ఆర్ యూ ఇన్ డెబ్ట్స్? యూ విల్ షూర్లీ కమ్ అవుట్ ఫ్రమ్ దెమ్. సో దేవుడు నిన్ను అందులోని బయటకు తీసుకొని వస్తాడు. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎన్నో అప్పులు ఉన్నాయి. ఈ అప్పుల సమస్యల వల్ల చనిపోదాం అనుకుంటున్నావు. ఈ అప్పుల సమస్యల వల్ల పారిపోదాం అనుకుంటున్నావు. ఈ అప్పుల సమస్యల వల్ల దాక్కున్నావు. ఈ అప్పుల్లో నుండి ఎలా బయటికి రావాలో అర్థం కాక తాగుడికి బానిసైపోయి ఏం చేయాలో అర్థం కాక భయంకరమైన స్థితిలో ఉన్నావు. సో ఒకప్పుడు బాగా బ్రతికిన నీవు ఈ రోజున అప్పుల్లో కూరుకుపోయి ఇరుక్కుపోయి ఉన్నావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఇందులో నుండి నువ్వు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం నీకు సహకరిస్తుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆర్ యూ ఇన్ డెబ్ట్స్? యూ విల్ షూర్లీ కమ్ అవుట్ ఆఫ్ దెమ్. కీర్తనలు 37వ అధ్యాయంలో కొన్ని మాటలను చదువుకొని దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం తెలియపరుస్తూ ముందుకు వెళ్దాం. సో అప్పుల్లో ఉన్న నీతో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నేను దేవుడు బయట తీసుకురాబోతున్నాడు. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు ఈ రోజున ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 21, 22, 24, 27 వరకు చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు వాటిని తీసి చదవండి. నేను ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి చూపిస్తా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 21, 22. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక యుందురు, నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. చూడండి, భక్తిహీనులంట అప్పు చేస్తారు కానీ అప్పు తీర్చరు అంట. మరి ఈ రోజున మీరు అనేకమైన అప్పులు చేశారు. మరి ఆ అప్పును మీరు తీర్చకపోతే భక్తిహీనులుగా మీరు ఉంటారు. మొట్టమొదటిగా మీరు అప్పు చేశారు కాబట్టి అప్పు తీర్చాలి తప్పకుండా. ఎవరి దగ్గర అయితే మీరు డబ్బులు తీసుకున్నారో, ఎవరికైతే మీరు డబ్బులు ఇవ్వాలో, 10 రూపాయలు అవని, 100 రూపాయలు అవని, 1000 రూపాయలు అవని, చిన్న అమౌంట్ అవని, పెద్ద అమౌంట్ అవని, ఎవరి దగ్గరైనా మీరు అప్పు చేస్తే తప్పకుండా వారికి మీరు న్యాయబద్ధంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. వారు న్యాయబద్ధంగా మీకు ఇచ్చినప్పుడు మీరు కూడా న్యాయబద్ధముగా వారికి తిరిగి డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు అప్పు అనేది ఎగ్గొట్టకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఈ రోజున మీరు చేసినట్లయితే ఎవరెవరి దగ్గర అయితే న్యాయబద్ధంగా డబ్బులు తీసుకున్నారో, న్యాయంగా ఎవరికైతే ఇవ్వాలో వారికి ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో అప్పు చేసి అప్పు తీర్చకుండా చనిపోకూడదు. అలాగనే చాలామంది అప్పులు తీర్చలేక చచ్చిపోదాం అనుకుంటారు. చనిపోవద్దు. పారిపోదాం అనుకుంటారు. పారిపోవద్దు. దాక్కోవాలనుకుంటారు. దాక్కోవద్దు. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడబోతా ఉన్నాడు. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. సో నీతిమంతులుగా మీరు ఉన్నట్లయితే దాక్షిణ్యం కలిగి అనేక మందికి దాన ధర్మాలు చేస్తారు. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన ఉన్నట్లయితే దేవుడు ఈ భూమి మీద మంచి మంచి స్థలాల్ని దేవుడు నీకు ఇచ్చి స్వతంత్రించుకునేలాగా దేవుడు నీకు చేస్తాడు. ఇక్కడ మనం చూద్దాం. యెహోవా అతడి చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుడట నీ చేయి పట్టుకొని ఉన్నాడు. భయపడకు. దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు. అప్పులో నుండి నిన్ను బయటకు తీసుకొని వస్తాడు. నేలను పడినను లేవలేక ఉండడు. ఒకవేళ ఈ రోజున పాపంలో, శాపంలో, అప్పుల్లో, శోధనల్లో, శ్రమల్లో అన్నిట్లో పడిపోయి ఉన్నావు కానీ లేవలేక ఉండవు. ఖచ్చితంగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఈ అప్పుల్లో నుండి బయటకు దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. సో నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. దేవుడు చెబుతున్నాడు, నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మీరు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. మీ బిడ్డలను దేవుడు విడిచిపెట్టడు. మీరు భిక్షమెత్తి పేదరికంతో అనేకుల దగ్గరికి వెళ్ళి చేతులు చాచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షమెత్తే పరిస్థితి దేవుడు, అంత పేదరికాన్ని, అంత కటిక దారిద్ర్యము నీ జీవితంలోకి రాకుండా దేవుడు కాపాడునుగాక. మరలా దినమెల్లా ప్రతిరోజు కూడా అనేకులకి మీరే దయ కలిగి అప్పిచ్చేలాగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. నీ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు.
అయితే నువ్వేం చేయాలి అంటే కీడు చేయడం మానేసేయి, ఇతరులకి కీడు చేయడం మానేసి అనేకులకి మేలు చేయి, అప్పుడు నీవు నిత్యం నిలబడతావు. కీడు చేయడం మానేసేయి, వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా అపాయం తలపెట్టద్దు, శపించవద్దు, వాళ్ళని నాశనం చేయాలనుకోవద్దు, ఎవరిని కొట్టద్దు, తిట్టద్దు, ఎవరిని విమర్శ చేయొద్దు, ఎవరిని కూడా నిందించవద్దు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే కీడు చేయటం మానేసేయి, అనేకులకి మేలు చేయి, అప్పుడు నీవు నిత్యము నిలుస్తావు. నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అనేకులకి దేవుడు నిన్ను అప్పిచ్చేలాగా, దయ కలిగి అప్పిచ్చేలాగా దేవుడు చేస్తాడు. భిక్షమెత్తే పరిస్థితి దేవుడు నీ జీవితంలోనికి తీసుకురాడు. పడిపోయి ఉన్నావు ఈ రోజున, కృంగిపోయి ఉన్నావు ఈ రోజున చాలా దారుణమైన స్థితిలో నువ్వు ఉన్నావు. అయితే భయపడవద్దు, దేవుడు నీ చేయి పట్టుకొని ఉన్నాడు గనక నిన్ను ఆయన ఖచ్చితంగా ఈ అప్పుల ఊబిలో నుండి బయటకు తీసుకొని వస్తాడు. ఈ శ్రమంలో నుండి దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. కాబట్టి అప్పు తీర్చే సామర్థ్యాన్ని దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. అంతటి భాగ్యాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం నీకు రాబోతుంది. అలాగే నీకు పోగొట్టుకున్న బిజినెస్ దేవుడు నీకు తీసుకురాబోతున్నాడు. అలాగే నీకు దూరం అయిపోయిన ధనము దేవుని దగ్గరికి తీసుకురాబోతున్నాడు. అవకాశాలు నీ దగ్గరికి రాబోతున్నాయి. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు, కొంతకాలం వేచి ఉండు, ఒక 2-3 సంవత్సరాలు ఎదురు చూడు. ఖచ్చితముగా నీవు ఈ భిక్షమెత్తే స్థితిలో నుండి అనేకులకి దయ కలిగి అప్పిచ్చే స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు గాక. ఆమేన్. సో తప్పకుండా అప్పుల్లో నువ్వు బయటకు వస్తావు. సో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు ఒక నెంబర్కి పంపించండి. ఇంకో నెంబర్కి ఏమన్నా వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. అలాగనే కామెంట్స్లో నేను తిరిగి లెగుస్తానని కామెంట్ చేయండి. అలాగనే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి అలాగనే అనేకులకి షేర్ చేయండి. అలాగనే దేవుడి దీవెనలు మీ జీవితంలో పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.